లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. డిజిటల్ అరెస్ట్ ఇప్పుడు దేశంలో వినిపిస్తున్న కొత్త తరహా మోసం. ఆన్లైన్ మోసాలు మనం ఊహించిన విధంగా ఉంటాయి. అందులో ఘరానా మోసం ఈ డిజిటల్ అరెస్ట్. ఇంట్లో కదలకుండా కూర్చోండి, ఎవరికీ ఫోన్ చేయొద్దు, మేం చెప్పినట్లు చెయ్యాలి. ఇలా మొదలవుతుంది మోసం. సంబంధం లేని లింకులు చెబుతూ మీ ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇక్కడ లింక్ అయింది. డ్రగ్ పార్సల్స్ మీ పేరుపై వస్తున్నాయి. కేసు నమోదైంది, ఆ కేసుల నుంచి బయటపడేస్తాం, చెప్పిన అకౌంట్కు డబ్బు పంపాలి. ఇలా సాగుతుంది. మరి నిజంగా డిజిటల్ అరెస్ట్ అన్నది మన దేశంలో ఉందా? कोई भी सरकारी एजेंसी फोन पर ऐसे धमकी नहीं देती, न ही वीडियो कॉल पर पूछताछ करती है, न ही ऐसे पैसा की मांग करती है। अगर डर लगे तो समझिए कुछ गड़बड़ है। और पहला चरण, दूसरा चरण और अब मैं कहता हूं तीसरा चरण। पहले चरण में मैंने कहा रुको, दूसरे चरण में मैंने कहा सोचो, और तीसरा चरण कहता हूं एक्शन लो। రైట్, ఇది మొన్నటి మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ చెప్పిన మాట కాదు, అందరినీ అలర్ట్ చేసిన మాట. మన్ కీ బాత్ 115వ ఎపిసోడ్లో డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ ఎలా జరుగుతుందో ప్రధాని అందరికీ సవివరంగా వివరించారు. డిజిటల్ అరెస్ట్, ఆన్లైన్ మోసాలపై అందరిలో అవగాహన కల్పించేలా స్వయంగా ప్రధాని రంగంలోకి దిగారన్నమాట. ఈ తరహా మోసాలు పెరుగుతుండడంతో జనంలో అవగాహన పెంచే బాధ్యత ఇలా తానే తీసుకున్నారు. ఓసారి మోదీ చెప్పిందేంటో చూద్దాం. భారతీయ చట్టాల్లో డిజిటల్ అరెస్ట్ అనే ప్రస్తావనే లేదని ప్రధాని మోదీ అంటున్నారు. అదంతా పక్కా మోసగాళ్ల పని అని క్లారిటీ ఇచ్చారు. భారత్లో ఏ దర్యాప్తు సంస్థ కూడా ప్రజల వ్యక్తిగత వివరాలను ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా అడగదని అలర్ట్ చేశారు. పోలీసులు, సిబిఐ, నార్కోటిక్స్, ఆర్బీఐ, ఐటీ, ఈడీ అధికారుల్లా ఆ మోసగాళ్లు నటిస్తుంటారని వారి ఉచ్చులో పడొద్దంటున్నారు ప్రధాని. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి. మనకు సంబంధం లేకుండానే మెసేజ్లు, మెయిల్స్ వస్తుంటాయి. పొరపాటున వాటికి రెస్పాండ్ అయితే అంతే సంగతి. బెదిరించటం, భయపెట్టడం, అనుమానాస్పద లింకులు పంపి డబ్బులు కాజేయటం, ఇలాంటివెన్నో జరుగుతున్నాయి. మన దేశంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతుండడంతోనే ఆర్బీఐ వంటి సంస్థలు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు వన్ టైం పాస్వర్డ్ వంటివి తీసుకొచ్చాయి. ఎందుకంటే ఫోన్కు, కార్డుకు లింక్ ఉంటేనే ఏం జరుగుతుందో తెలుస్తుంది, లేకపోతే అంతే. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ సంగతేంటో చూద్దాం. సడన్ గా ఫోన్ వస్తుంది. అది వాట్సాప్ కాల్ లేదంటే వీడియో కాల్. గుర్తు తెలియని నంబర్ నుంచి వచ్చే వీడియో, ఆడియో కాల్స్ లిఫ్ట్ చేస్తే అవతలి వాళ్లు ఆన్లైన్ ఫ్రాడ్ చేసే వాళ్లైతే బెదిరింపులు ఇలా మొదలవుతాయి. మీపై కేసు బుక్ అయింది, ఇంట్లోనే ఒక దగ్గర కూర్చోండి, ఎటూ కదలొద్దు, ఎవరికీ కాల్ చేయొద్దు అంటూ ఆదేశాలిస్తారు. అవతలి వ్యక్తులు పోలీస్ స్టేషన్ బ్యాక్గ్రౌండ్ లేదంటే సిబిఐ, ఈడీ ఆఫీస్ అట్మాస్ఫియర్ ఉండేలా చూసుకుంటారు. యూనిఫామ్ డ్రెస్ లో మాట్లాడుతారు, నకిలీ ఐడి కార్డులు చూపిస్తారు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఏదో ఒక పార్సిల్ పై మీ ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఉన్నాయంటారు. ఆ పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయని, మీపై ఫలానా సిటీలో కేసు బుక్ అయిందంటారు. దాన్ని సీజ్ చేశారని, సెటిల్ చేసుకోవాలంటూ స్టార్ట్ చేస్తారు. ఏవతలి వ్యక్తి ఎంత భయపడితే అంత భయపడతారు. చట్టపరంగా కఠిన చర్యలు తప్పవంటారు. జీవితాంతం ఇక జైలే గతని బెదిరిస్తారు. అయితే ఇందులో కొందరు ఇది మోసమని గుర్తిస్తారు. ఎందుకంటే ఏ పార్సిల్ కూడా పంపకపోతే భయమెందుకనుకుంటారు. ఎవరైనా తమ నంబర్ అక్రమంగా వాడితే తమకేం సంబంధమని గట్టిగా వాదిస్తారు కూడా. కానీ చాలా మంది తమ ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ అక్కడికి ఎలా వెళ్ళిందని ఆలోచనలో పడతారు.
కేసులో ఇరుక్కోవటం ఖాయమని నమ్ముతారు. ఎంతో కొంత ఇచ్చేస్తే సమస్య నుంచి బయటపడొచ్చని ఇలా రకరకాల ఆలోచనలు మెదడులో తిరుగుతుంటాయి. ఈ సమయంలో మోసగాళ్లు బాధితుడికి అస్సలు టైం ఇవ్వరు. ప్రాసెస్ స్పీడ్ గా జరగాలంటారు. కాల్ కట్ చేయొద్దంటారు. ఫోన్ మాట్లాడుతుండగానే వ్యక్తిగత సమాచారం సేకరిస్తారు. బ్యాంక్ అకౌంట్లు, ఎఫ్డీలు, అందులో ఎంత మొత్తం ఉన్నది తెలుసుకుంటారు. ఈ ప్రాసెస్ లో భయపెట్టేలా వాతావరణం క్రియేట్ చేస్తారు. హడావిడి చేస్తుంటారు. టైం లేదని, త్వరగా పంపకపోతే కేస్ తమ చేతుల్లో నుంచి పైకి వెళ్లిపోతుందని చెప్పి బాధితుడిపై ఒత్తిడి పెంచుతారు. దీంతో భయపడ్డ వ్యక్తికి అస్సలు ఆలోచించే టైం కూడా ఇవ్వరు. ముఖ్యంగా కోర్టులు, కేసులు, పోలీసులు, అరెస్టుల సంగతి తెలియని వారైతే ఇంకెంత భయపడుతుంటారు. సో ఇక్కడ ఎంత భయపడితే అక్కడ అంతగా భయపడతారన్నమాట. దారిలోకొస్తున్నారని గుర్తించగానే నెక్స్ట్ స్టెప్లు తాము చెప్పినట్లు చేస్తే కేసు నుంచి బయటపడేస్తామంటారు. కాల్ కట్ చేయకుండా ఒక ప్రాంతానికైతే రమ్మంటారు. లేదంటే అకౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బులు పంపితే మ్యాటర్ సెటిల్ అవుతుందంటారు. ఇలా చాలా మంది ఉన్నదంతా మోసగాళ్లకు ఊడ్చేశారు. ఆ తరువాత తాము ఎవరితోనైతే ఈ విషయం చెప్పటం, వారు ఇదంతా వట్టి మోసమని చెబుతుండడంతో ఆలస్యంగా మోసపోయామని గుర్తించి సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఎంతో కొంత డబ్బులు తిరిగి వస్తాయన్న ఆశతో వస్తున్నారు. కానీ కొందరి కేసుల్లోనే రికవరీ అవుతున్నాయి. నిజానికి మన దేశంలో ఫోన్ వీడియో కాల్ చేసి అరెస్టు చేసే చట్టమేదీ లేదు. ఆ హక్కు ఏ దర్యాప్తు సంస్థకు లేదు. ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారానే విచారణ ప్రాసెస్ ఉంటుంది. కానీ చాలా మంది ఎవరో ఏదో చెప్పారని భయపడిపోతుండడంతోనే ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయి. మోసగాళ్లు పెరుగుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మధ్య వయస్కులే టార్గెట్ గా ఈ తరహా డిజిటల్ అరెస్టు మోసాలు జరుగుతున్నాయి. నిజానికి గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చిందంటే అస్సలు లిఫ్ట్ చేయొద్దు. కానీ చాలా మంది ఎవరో తెలిసిన వాళ్లే అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి అడ్డంగా బుక్ అవుతున్నారు. చాలా మంది మొబైల్ ఫోన్లు 24 గంటలు ఇంటర్నెట్ ఆన్ చేసి పెడుతుంటారు. అలా కాకుండా అవసరమైనప్పుడే ఆన్ చేస్తే ఇంకొంత ప్రొటెక్షన్ దొరుకుతుంది. డిజిటల్ అరెస్టు మోసాలు ఒకటైతే, గుర్తు తెలియని నంబర్ నుంచి వచ్చే వీడియో కాల్ లిఫ్ట్ చేస్తే అవతలి నుంచి న్యూడ్ వీడియోలు ప్రత్యక్షమవటం, దాన్ని స్క్రీన్ షాట్ చేసి పంపి డబ్బులివ్వాలని బెదిరించడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఇలాంటి ఘటనల్లో ఎక్కడ పరువు పోతుందో అనుకుని చాలా మంది అడిగినంత మోసగాళ్లకు సమర్పించుకుంటున్నారు. ఒకసారి డబ్బిస్తే మ్యాటర్ అక్కడితో ఆగటం లేదు. పదే పదే రిపీట్ అవటం, చాలా సమర్పించుకున్నాక ఇక తమతో కాదని సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ చేయడం జరుగుతున్నాయి. సో ఈ ఆన్లైన్ ప్రపంచంలో మోసాలకు లెక్కే ఉండటం లేదు. దోచుకున్న వారికి దోచుకున్నంత అన్న సీన్ కనిపిస్తోంది. జనం అప్రమత్తతే ఆన్లైన్ మోసాల బారి నుంచి కాపాడుతుంది. For more videos like this, subscribe Big TV channel.